థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ మై ఎంకే లీడర్స్. అందరికీ గుడ్ మార్నింగ్. సో గమనించండి, రీపర్చేస్ అనేది స్టార్ట్ అయింది. ఈ రోజు నుండి మండే ఆఫ్టర్నూన్ వరకు పర్చేస్ చేయాలి. ఎవరెవరికైతే ఈ వీక్ పేమెంట్ ఉందో ప్రతి వ్యక్తి పర్చేస్ చేయాలి. మరి చేయాలంటే మీ ఐడి ఓపెన్ చేసుకొని రీపర్చేస్ ఆప్షన్లోకి వెళ్ళి ప్రొడక్ట్ ఆర్డర్లోకి వెళ్ళి మీకు ఇష్టమైన ఒక్కొక్క ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకొని చూసుకోండి. ప్రతి పర్సన్ 5 ప్యాంటు 5 పీవీ చేసుకోవాలి. 5 ప్యాంటు 5 పీవీ చేసుకున్న తర్వాత మీకు అక్కడ కింద అమౌంట్ చూపిస్తుంది. మరి 5 ప్యాంటు 5 పీవీకి ఎంత అమౌంట్ అనేది చూపిస్తుంది. 1400, 15 లేదా 1400, 16, 1500 ఇట్లా చూపిస్తుంది. సో అందులో మరి ఇంత అమౌంట్ ఎందుకు చూపిస్తుంది సార్, 1200 కదా అని మీరు అడగవచ్చు. అంత అమౌంట్ ఎందుకు చూపిస్తుంది అంటే ఎస్జిఎస్టీ సిజిఎస్టీ యాడ్ అవుతుంది కాబట్టి అంత అమౌంట్ చూపిస్తుంది. ఓకే, యాక్చువల్ అయితే 1200, కానీ జిఎస్టీ యాడ్ అవుతుంది కాబట్టి అంత అమౌంట్ చూపించడం జరుగుతుంది. దాంతోపాటు న్యూ పర్సన్స్ ఉంటారు. న్యూ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో ఫ్రెషర్స్, న్యూ పర్సన్స్ జాయిన్ అయ్యి 1 మంత్ బిలో ఉన్న వాళ్ళకి అనవసరం. 1 మంత్ ఎబో ఉన్న వాళ్ళు మాత్రం పర్చేజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎగ్జాంపుల్ ఇంకా పర్టిక్యులర్గా మీకు తెలియాలంటే ఈరోజు ఒక పర్సన్ జాయిన్ అయ్యాడంటే కొత్త పర్సన్, అతను ఒక 4 వీక్స్ వరకు పర్చేజ్ చేయాల్సిన అవసరం లేదు. పేమెంట్ ఉంటే పేమెంట్ వచ్చేస్తుంది. 4 వీక్స్ ఆఫ్టర్ 5 వీక్లోకి ఎంటర్ అవుతున్నప్పుడు 5 వీక్ నాడు ఖచ్చితంగా పర్చేజ్ చేయాలి. మళ్ళీ నెక్స్ట్ 4 వీక్స్ చేయాల్సిన అవసరం లేదు. అట్లా ఉంటుంది. కాబట్టి ఎవరైతే సీనియర్స్ ఉన్నారో, ఎవరెవరికైతే పేమెంట్ ఉందో, సీనియర్స్ లీడర్స్ ఇంకెవరెవరైతే ఉన్నారో మీ డౌన్లైన్స్కి తెలియజేయండి. ఖచ్చితంగా అసలు ఎవరు నెగిటివ్ కాకుండా ఖచ్చితంగా పని చేసుకోండి. మరి ఒక్కొక్క పర్సన్ మీరు ఏం చేయాలంటే మీ ఇంటి పేరుతో సహా మీ నేమ్, మీ ఫుల్ నేమ్, మీ ఐడి నెంబర్, దాని కింద మీరు సెలెక్ట్ చేసుకున్నటువంటి ప్రొడక్ట్ ఏమేమైతే సెలెక్ట్ చేసుకుంటారో వాటి నేమ్స్ రాసి కింద పీవీ 5 పీవీ రాసి దాని కింద వాటి అమౌంట్ రాసి ఇట్లా ఒక్కొక్క లిస్టు రాసి నాకు పంపిస్తే నేను పర్చేజ్ చేసి మీకు కొరియర్ చేయగలుగుతాను. ఓకేనా? అయితే మరి ఎవరు నెగిటివ్ కావద్దు. ఏదైనా కూడా మనం పాజిటివ్గా తీసుకొని ముందుకు వెళ్ళాలి. అది నెగిటివ్ అయినా కూడా మన దృష్టిలో పాజిటివ్ అయితే ఖచ్చితంగా మనం చేయగలుగుతాం. మనం ఎంకేలో స్టార్టింగ్లో ఉన్నప్పుడు 10 pairs కటింగ్ అంటే భయపడేవాళ్ళు. సొసైటీలో ఉన్నటువంటి పూర్ పీపుల్స్ మనం వాళ్ళ యుద్ధకి వెళ్ళి ప్లాన్ చెప్పడానికి వెళ్తున్నామంటే భయపడేవాళ్ళు. తర్వాత ముందు ఏమవుతుందంటే ఆ 10 pairs కటింగ్ అని చెప్పడానికి మనం భయపడకుండా, సందేహించకుండా డేర్గా చెప్పగలుగుతున్నాం. అంటే ఎంకేర్ అనేది మనకి అట్లా ఇన్కమ్ ఇస్తుంది. ఎవ్రీ వీక్ మనకి ఇన్కమ్ ప్రాంప్ట్గా వస్తున్నాయి కాబట్టి డేర్గా చెప్పగలుగుతున్నాం. మన అండర్లో కూడా కొత్త వ్యక్తులు జాయిన్ అవుతున్నారు కాబట్టి చెప్పగలుగుతున్నాం. ఇది 10 pairs అనేది ఎట్లయితే ప్రతి ఒక్కరికి ఈజీ పాజిటివ్ అయిపోయిందో అలాగనే ఇది ఇప్పుడు స్టార్టింగ్లో కొంతమంది వ్యక్తులకు ఇబ్బందికరంగా ఉండొచ్చు. కానీ నువ్వు ఒక ఐడి మీద నువ్వు ఎంత కష్టపడ్డా, ఎంత పని చేసినా జస్ట్ మంత్లీ 2,40,000 తీసుకోగలుగుతావు. అట్లా అని చెప్పేసి ఎక్కువ ఇన్కమ్ రావాలంటే ఇంకొక ఐడి, సెకండ్ ఐడి, థర్డ్ ఐడి, ఫోర్త్ ఐడి, ఇలా ఎన్ని ఐడీల మీద ఇంకెన్ని రోజులు కష్టపడుతూ ఉంటావు? అవసరమా? మనకి ఉన్నటువంటి ఒక్క ఐడి కింద ఉన్నటువంటి డౌన్లైన్స్ నేను సరిగ్గా ఫాలో అప్ చేయలేకపోతున్నావు. ఒక్క ఐడి కింద ఉన్నటువంటి డౌన్లైన్స్కి సరిగ్గా సపోర్ట్ చేయలేకపోతున్నావు.
ఒక్క ఐడికి కింద ఉన్నటువంటి డౌన్లైన్స్కి సరైన గైడెన్స్ ఇవ్వలేకపోతున్నావు, సరైన సర్వీస్ కూడా ఇవ్వలేకపోతున్నావు. మరి సెకండ్ ఐడి, థర్డ్ ఐడి, ఫోర్త్ ఐడి ఇలా ఎన్ఐడీలని చేసుకుంటూ వెళ్ళిపోతావు. సో అది కాదు. మన గోల్ ఏంటంటే నీకున్నటువంటి ఒక్క ఐడి కిందనే, నీ ఫస్ట్ ఐడి కిందనే టీం తయారు చేసుకొని ఐడి కిందనే ఇంకా టీమును గ్రోత్ తెచ్చుకుంటూ నీవు బైనరీలో జస్ట్ ఒక 2,40,000 తీసుకుంటూ టీము పెంచుకున్న తర్వాత నీకు ఎవ్రీ మంత్ ఒక 10 lakhs నుండి 2 crores 40 lakhs తీసుకోగలగాలి. మరి స్టార్టింగ్లో మనం జాయిన్ అయినప్పుడు ఒక వీక్లీ 5,000 10,000 వస్తే చాలు ఎంకేర్లో అన్నటువంటి ఉద్దేశంతో జాయిన్ అయి ఉండవచ్చు. కానీ నువ్వు సక్సెస్ అయిన తర్వాత 2,40,000 సింపుల్గా తీసుకోగలుగుతున్నావు. ఆ ఇన్కమ్ అనేది నీకు చాలా సింపుల్గా కనబడుతుంది. ఇప్పుడు ఏ విధంగానైతే నువ్వు 2,40,000 తీసుకోవడానికి సక్సెస్ అయినవో, రీపర్చేస్ చేయడానికి కూడా నువ్వు భయపడకుండా చేయగలిగితే, నీ టీం వల్ల కూడా నువ్వు చేపించగలిగితే, నీతో పాటు ఫర్ మంత్ 2 crores 40 lakhs ఈజీగా తీసుకోగలుగుతావు. ఓకే, ఖచ్చితంగా మీరు ఈ రోజు నుండి ఎల్లుండి మండే ఆఫ్టర్నూన్ వరకు ఖచ్చితంగా చేసుకోండి. ఎవరికైతే పేమెంట్ ఉందో ఖచ్చితంగా చేసుకోండి. ఏ ఒక్క పర్సన్ కూడా నెగ్లెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఇంకా మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా మనం తర్వాత మాట్లాడుకుందాం. కానీ ఇప్పుడైతే ఖచ్చితంగా పేమెంట్ ఉన్న ప్రతి పర్సన్ ఖచ్చితంగా చేయండి. తర్వాత మీటింగ్స్ కూడా కండక్ట్ చేయండి, మీటింగ్స్ కూడా పెట్టుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ.